రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 తొలగింపునకు కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 తొలగింపునకు కేబినెట్ నిర్ణయించింది. రైట్ రేవంత్ రెడ్డి కేబినెట్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన అయితే ఎత్తివేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది. ఈ రోజు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి గతంలో అడ్డంకిగా ఉన్నటువంటి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా సంతానం ఉంటే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి కూడా గతంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. సో దాన్ని సవరించాలని చెప్పి రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 16వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ కేబినెట్లో ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 21(3)ని తొలగిస్తూ ఈ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. సో దీన్ని గవర్నర్కు పంపించబోతా ఉన్నారు. గవర్నర్స్ ఆర్డినెన్స్ రూపంలో దాన్ని ఆమోదిస్తే ఇక చట్టంగా మారే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఇతర కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈరోజు కూలంకషంగా కేబినెట్లో చర్చించడం జరిగింది. ఆ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో మంత్రులు మీడియాకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇటు న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్న నేపథ్యంలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకే మెజారిటీ మంత్రులు మొగ్గు చూపినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పార్టీ పరంగా ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే మంత్రులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సిరి, రైట్, థ్యాంక్ యూ రాజు. హనుమకొండ నయీం నగర్లో ఉద్రిక్తత తలెత్తింది. తేజస్వి పాఠశాలలో చదువుతున్న 4వ తరగతి బాలుడు మృతి చెందాడు. విద్యార్థి సంఘాలతో కలిసి పాఠశాల ముందు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. సరిగ్గా 17 రోజుల క్రితం ఇదే పాఠశాలలో మరో బాలుడు చనిపోయాడు. తేజస్వి పాఠశాలలో వరుస మరణాలపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం
స్థానిక కలెక్టర్ గారు వెంటనే రావాలమ్మా రావాలి రావాలమ్మా రావాలి రావాలమ్మా రావాలి సిగ్గు ప్రజాప్రతినిధులు స్పందించకపోతే ఇలా పెద్ద ఎముడు ఈ స్కూల్ కే ఎముడు ఉండదు. ఈ స్కూల్లో ఉండదు. ఈ స్కూల్ ముగించాలి. డీఓ గారు ఇంతవరకు ఒక డీఓ రాలేదు. నేను ఒక స్కూల్ టీచర్ గా చెప్తున్నా, ఇప్పటి వరకు టీచర్ ఒక డీఓ ఇక్కడ రాలేదు. ఆర్జేడీ గారు రాలేదు, డీఓ గారు రాలేదు ఇక్కడికి, ఇంతవరకు రాలేదు. ఎవరు కూడా నా కొడుకు గురించి కనీసం ఇంత అడుగు తీసుకోలేదు. మళ్ళొక బిడ్డకు అన్యాయం చేసిండు వీడు. మళ్ళొక బిడ్డకు అన్యాయం చేసిండు. ఇలా పెద్ద ఎముడు ఈ స్కూల్ కే ఎముడు ఉండదు. ఈ స్కూల్లో ఉండదు. ఈ స్కూల్ ముగించాలి. డీఓ గారు ఇంతవరకు ఒక డీఓ రాలేదు. నేను ఒక స్కూల్ టీచర్ గా చెప్తున్నా, ఇప్పటి వరకు టీచర్ ఒక డీఓ ఇక్కడ రాలేదు. ఆర్జేడీ గారు తలకాయ నొప్పి లేస్తాందని నలుస్తాడట. నేను హాస్పిటల్ పోయినా నా కాలు గుంజుతాందని 10 గంటలకు ఏమో ఫోన్ చేసిరట. వాళ్ళ అమ్మ నాన్నకు హాస్పిటల్ వేసిరట. వేసి ఆడ వాళ్ళు హాస్పిటల్ రానిత్తలేరు, వీళ్ళు రానిత్తలేరు. వీళ్ళు గేట్ వేసుకున్నారు. ఈ స్కూల్ మాత్రం మూసేయాలి. వీళ్ళు చంపేసిరు నా మనవనికి. ఆరోగ్యం ఏం లేదు, జ్వరం లేదు, దగ్గు లేదు, జలుబు లేదు, ఏం లేదు. ఎప్పుడు చనిపోయిండో తెలియదు, రానిత్తలేరు, మాకు తెలియదు. అలా వాళ్ళకి ఎంత డబ్బు కట్టిండో డాక్టర్లకు, వాళ్ళు రానిత్తలేరు. ఈడ పోలీసు వాళ్ళకి ఎంత కట్టిరో వీళ్ళు రానిత్తలేరు, గేట్ తిత్తలేరు. వీళ్ళు చంపేసిరయ్యా, ఈ సార్ వాళ్ళు చంపేసిరు. ఇది మూసేయాలి అంతే. మంచిగా స్కూల్కి వచ్చిండు. ఉదయం స్కూల్కి వచ్చినాక ఏం జరిగిందో ఏందో సార్, హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక యజమాన్యం అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేపించి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా సార్. ట్రీట్మెంట్ ఇప్పించలే, ఏమి ఇప్పించలేదు. కాలు శవాన్ని ఇక్కడనే జరిగిపోయింది ఆల్రెడీ. తీసుకుపోయి ఆడ దాంట్లో పడేసిరు. ఆడ పడేస్తే నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా వచ్చేసిన సార్, లోకల్ కనుక వచ్చేసి ట్రీట్మెంట్ పైసలు కూడా మొత్తం మెడికల్ సంబంధించినవి అన్ని నేనే తీసుకుపోయి ఇచ్చినాక ట్రీట్మెంట్ నడిపించారు సార్. ఇంత దురదృష్టమా సార్, యజమాన్యానికి మేము లక్షల కొద్దిగా ఫీజు కట్టిస్తున్నాం. అలాంటప్పుడు ఒక స్టూడెంట్ ఇట్లాంటి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదేనా సార్? మేము ఒక పేరెంట్స్గా నాకున్నదే ఒక కొడుకు, ఇప్పుడు నన్ను జాబట్రా, నేను బ్రతకాలి. ఆరోగ్యంగా ఉన్నాడు సార్, ఆయనకి ఏ డిసీజ్ లేదు అసలు. మంచిగా స్కూల్ వ్యాన్ ఎక్కిండు, అదే స్కూల్ వ్యాన్, తేజస్వి స్కూల్ వ్యాన్ ఎక్కిండు, వచ్చిండు. ఇంతలోనే ఇన్సిడెంట్ జరిగిందని మాకు అడ్మిట్ చేసిన తర్వాత ఫోన్ చేసిరు. అదేందో ఇక్కడ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము హాస్పిటల్ కాదు ఇంకో వేరే హాస్పిటల్ అని తీసుకుపోయి మంచి వైద్యం అందించేటోళ్ళం కాదు సార్. మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా శవాన్ని అలా తీసుకుపోయి పడేసిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఏం చేయగలం సార్? మా ప్రేమ కలెక్టర్ అవుతారని కోరిక ఉండే సార్. తర్వాత శరణ్య హాస్పిటల్ తీసుకోపోయిండ్లు అని చెప్పారు. ఇక్కడ అడిగితే చెప్పంగానే నేను మళ్ళీ శరణ్య పోయినాక మా జయంత్ వర్ధన్ ఏడి అని అక్కడ అడిగితే ఇగో అంబులెన్స్ లో తీసుకుపోతున్నాము అని అన్నారు. అన్నగానే ఆగండి నేను వాళ్ళ మేనత్తని వచ్చిన అని జేపీ రావు సార్ ఉండి వెనక కూర్చోకు, ముందటనే కూర్చో అని అన్నాడు. అన్నగానే నేను ముందు కూర్చున్నా. మా చిన్నోడిని ఏంద్ర చిన్న ఇట్లా పడుకున్నావు ఏంద్ర బేట అని నేను లేపుతుంటే కూడా వాడు ఏ స్ప్రో లేదు, ఏమి లేదు. అంబులెన్స్ డ్రైవర్ ఏం చేసిండు, అతనికి ఛాతి మీద ఇట్లా ప్రెస్ చేయండి సార్ అని చెప్పిండు. చెప్తే ఆయన అసలు ప్రెస్ చేస్తలేడు. పీటీ సార్ ఏం చేయలేదు, ఉత్తగానే కూర్చున్నాడు అంబులెన్స్ లో. హాస్పిటల్ మ్యాక్స్ కేర్ కి తీసుకుపోయిన వెంటనే ఆయన అక్కడ సిపిఆర్ చేసిళ్ళు, ఈసీజీ చేసిళ్ళు. బాబు పేరెంట్స్ కావాలి అని అన్నారు. ఏమైంది సార్ చెప్పండి సార్, మీకు దండం పెడతానని అన్నా కూడా ఆయన చెప్పలేదు. ఏం కేర్ తీసుకోలేదు. పడంగానే పాపం మా చిన్నోడు అక్కడ కూర్చున్నాడట. అది నాకు చేతనైతే లేదని కూర్చుంటే పీటీ సార్ బెదిరించిండట, నువ్వు అంత యాక్షన్ చేస్తున్నావు, నువ్వు రా నడు లైన్ ఫాలో అని అన్నాడు. అనగానే ఆ భయానికి మా చిన్నోడు ఊరికొచ్చిన వెంటనే వితిన్ సెకండ్లనే పడిపోయిండు. అంతే. ఆ పడిపోయిన వెంటనే రూమ్ లో తీసుకుపోయి అదే తీసుకోపోవడం హాస్పిటల్ తీసుకుపోయేది ఉంటే హాస్పిటల్ ఏ పాటు దూరం ఉన్నాయి సార్? ఇక్కడ 2 నిమిషాలు అయితే హాస్పిటల్స్ వస్తాయి. ఆ 2
రైట్, ఇక నయీం నగర్ లో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బాలుడైతే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఆ బాలుడు ఎలా చనిపోయాడు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మరి పాఠశాల యాజమాన్యం ఏం చెప్తుంది? శివసాగర్, ఈ రోజైతే హన్మకొండ నయీం నగర్ లోని తేజస్వి స్కూల్లో భానుతు సుజిత్ ప్రేమ్ అనే 12 సంవత్సరాల వయసులో 4వ తరగతి చదువుతున్న అబ్బాయి అయితే మృతి చెందిన ఘటన అయితే కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు ఆ బాలుడికి కొంత తలనొప్పి రావడంతో అమృత హాస్పిటల్లో జాయిన్ చేశాము అని వారి పేరెంట్స్ కి అయితే ఇటు స్కూల్ యాజమాన్యం మధ్యాహ్నం 10:30-11 ప్రాంతంలో వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు హాస్పిటల్ చేరుకున్న వెంటనే డాక్టర్ తో మాట్లాడితే డాక్టర్ అబ్బాయి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, కొంత హోప్లెస్ గానే ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పాడు. మా స్కూల్లో బాగా తలనొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే మేము అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశామని ఎవరైతే యాజమాన్యం తరఫున చెప్పారు. తప్పించి వారు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు అయితే లేవు. జస్ట్ స్కూల్లో అడ్మిట్ చేసి మన హాస్పిటల్ అడ్మిట్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క పిల్లాడి మృతిలో మాత్రం మృతి చెందిన ఘటనలో మన స్కూల్ యాజమాన్యం తప్పు బాగా ఉంది. ఇటు మేము వేరే పిల్లల్ని అడిగి తెలుసుకుంటే ఇటు సైన్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో తను క్లాస్ లో అబ్బాయిని పట్టుకొని ఇట్లా గోడకి ఇసిరి కొట్టడంతో గోడకి తలకాయ తగిలి వచ్చి మళ్ళీ బెంచ్కి తగలటం వల్ల వెంటనే చెవుల్లోంచి రక్తం వచ్చింది. రక్తం వచ్చిన వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. టీచర్ చేసిన నిర్వాహకం వల్లనే, టీచర్ విచక్షణ రహితంగా బాలుడి మీద కొట్టడం వల్లనే బాలుడు మృతి చెందాడని మాత్రం ఇటు మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యమైతే ప్రస్తుతం స్కూల్ వద్ద పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. ఇటు మృతి చెందిన బాలుని తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతూ విలపిస్తున్న పరిస్థితి. ప్రాణంతో ఈ రోజు ఉదయం స్కూల్కి పంపిస్తే విగత జీవై ఈ రోజు మాకు అప్పచెప్పారు. స్కూల్ యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. స్కూల్ మనం చూసుకున్నట్లయితే నెలన్నర క్రితం కూడా ఇదే స్కూల్లో జయంత్ వర్ధన్ అనే అబ్బాయి కూడా గ్రౌండ్ లో ఆడుతూ కింద పడిపోయి తను అడ్డం పడిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు అతను కూడా మృతి చెందిన ఘటనలో ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా ఈ రోజు వీరితో కలిసి వచ్చి స్కూల్ ముందైతే ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు యాజమాన్యం నిర్లక్ష్యం వారంగానే పిల్లలు చనిపోతున్నారు. చిన్న పిల్లల్ని బాగా ప్రెషర్ చేయడమే కాదు, వారిపైన ఇష్టం ఉన్నట్టుగా వారిని కొట్టడం వల్ల వారికి వీరి భయాందోళనకు గురి చేయడమే కాదు, వారిని బాధ్యత రహితంగా కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పిల్లలకి వాటర్ తాగడానికి కానీ ఇటు టాయిలెట్స్ కూడా వెళ్ళనీయకుండా వీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఇటు జయంత్ వర్ధన్ పేరెంట్స్ కూడా వీరికి మద్దతుగా అయితే ధర్నా చేస్తున్నారు. ఇటు జయంత్ వర్ధన్ ఎవరైతే నెలన్నర క్రితం మృతి చెందాడో అతని పేరెంట్స్ కూడా గవర్నమెంట్ టీచర్స్ మా అబ్బాయి చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా డిఈఓ వచ్చి వారి మీద ఏమీ యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా అధికారులు వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలని మాత్రం ఇటు అబ్బాయి మృతి చెందిన అబ్బాయి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మన తెలుగు రాష్ట్రాలు మన సిమెంట్. మాట్లాడుతున్న యాసలెన్నో కానీ భాష ఒక్కటే, పారుతున్న ఏరులెన్నో కానీ కలుపుతున్న నదులొక్కటే, పంచుకుంటున్న కథలెన్నో కానీ చరిత్ర ఒక్కటే, కనపడుతున్న కళలెన్నో వెనుకున్న సంస్కృతి ఒక్కటే, అలవడిన సంప్రదాయాలెన్నో కానీ పునాది ఒక్కటే, ఎన్నెన్నో కట్టడాలతో ముందుకు సాగుతూ మన తెలుగు రాష్ట్రాలు మన సిమెంట్. క్రీడల అభివృద్ధికి ఏపీ సర్కార్ కృషి. ప్లేయర్లను ప్రోత్సహించడమే లక్ష్యం. Creating new opportunities in rural semi-urban India through the power of sport, where sport becomes a bridge between dreams and livelihood. 45 రోజుల పాటు ఫుట్బాల్ రోడ్ షో. 7 నగరాలు 10 పట్టణాలని చుట్టేద్దాం. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళకు వెహికల్ అరేంజ్ చేసి 45 days వీళ్ళని సెలెక్షన్స్ ఆన్ వీల్స్ అనే ఒక ప్రోగ్రామ్ పైన తీసుకుపోతున్నారు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. 11 నుంచి 17 ఏళ్ల మధ్య ఆటగాళ్లు అర్హులు.
అమ్మాయిల కోసం ప్రత్యేక సెషన్లు, ప్రతిభావంతులైనటువంటి బాలికల్ని ఎంపిక చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కూడా ఐకేఎఫ్ చేపడుతున్నటువంటి కార్యక్రమాలని ప్రత్యేకంగా అభినందిస్తూ, విశాఖపట్నం నుండి తిరుపతి దాకా టైగర్ ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ యాత్ర. టైగర్ ఐకేఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ వారు ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతూ ఇప్పుడున్న ప్రస్తుత ఫుట్బాల్ టాలెంట్ ని బయట పెట్టాలి, బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా తిరగటం మాకు చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖతో కలిసి మీడియా భాగస్వామిగా మీ రాజ్ న్యూస్. వెల్కమ్ బ్యాక్. బీహార్లో హై వోల్టేజ్ రాజకీయ వాతావరణం నెలకొంది. వారాల తరబడి సాగిన సీట్ల పంపకాల వివాదానికి ముగింపు పలుకుతూ ప్రతిపక్ష మహాగఠబంధన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ నాయకత్వాన్ని స్పష్టంగా ప్రకటించింది. పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లట్ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. మా కూటమికి తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థి, మరి మీకు ఎవరంటూ ఎన్డీఏను ప్రశ్నించారు అశోక్ గెహ్లట్. తేజస్వి యువకుడు, నిబద్ధత ఉన్న నాయకుడని గెహ్లట్ అభివర్ణించారు. అదే సమయంలో వికాసశీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహానీని మహాగఠబంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్డీఏకు ట్విస్ట్ ఇచ్చింది కూటమి. బీహార్లో ఎన్డీఏ విఫలమైందని, ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు గెహ్లట్. తేజస్వి యాదవ్ తన ప్రసంగంలో కూటమి భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ పునర్నిర్మాణమే తమ లక్ష్యమన్నారు. ఎన్డీఏ దశాబ్దాల పాలనలో బీహార్ వెనుకబడిందన్న ఆయన తాము సిస్టమ్ మార్చడానికే అధికారంలోకి వస్తున్నామన్నారు. ఎన్డీఏలో కలకలం రేపుతూ ఆయన నితీష్ కుమార్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తారు. మరి ఈసారి ఎందుకు నితీష్ కుమార్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ప్రశ్నించారు. ఇదే ఆయన చివరి ఎన్నిక అని అమిత్ షా ఇప్పటికే చెప్పారని తేజస్వి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 గెలుచుకోగా కాంగ్రెస్ 70 సీట్లలో 19 గెలుచుకుంది. ఈసారి ఆర్జేడీ 143 సీట్లలో, కాంగ్రెస్ 59 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వీఐపీ పార్టీ 15 సీట్లు, లెఫ్ట్ పార్టీలు 30 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మొదటి దశ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపు ఫ్రెండ్లీ కంటెస్టెంట్లు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపక్ష కూటమి ఐక్యతను బలపరుస్తూ సీఎం అభ్యర్థి ప్రకటన వచ్చినప్పటికీ బీజేపీ దీనిపై ఘాటుగా స్పందించింది. సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ తేజస్వి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, కానీ ఆయన తండ్రి లాలూ యాదవ్ ధానా కుంభకోణంలో నిందితుడన్నారు. తేజస్వి స్వయంగా ఐపీసీ 420 కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారన్నారు. మహాగఠబంధన్ జంగల్ రాజ్ రిటర్న్స్ సిండ్రోమ్లో చిక్కుకుందని విమర్శించారు. అయితే తేజస్వి మాత్రం రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలను తిప్పికొట్టారు. బీహార్లో ప్రతిరోజు 200 బుల్లెట్లు పేలుతున్నాయన్న ఆయన ఎన్డీఏ పాలన శాంతి కాదు, భయ వాతావరణం నెలకొందన్నారు. అవినీతిపై తాను రాజీ పడబోనన్నారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం తేజస్వి యాదవ్ను సీఎం ముఖంగా ప్రకటించడం ద్వారా మహాగఠబంధన్ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. యువత, సామాజిక న్యాయం, అభివృద్ధి అనే 3 సూత్రాలతో ఎన్నికల్లో అడ్వాంటేజ్ పొందాలని కూటమి భావిస్తోంది. అయితే ఎన్డీఏ తన అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుందో, నితీష్ కుమార్ పాత్ర ఏంటన్నది ఇప్పటికీ డౌట్గానే ఉంది. బీహార్ ఎన్నికల రణక్షేత్రంలో ఓవైపు యువ తేజస్వి ఉత్సాహం, మరోవైపు ఎన్డీఏ అనుభవం పోటీ పడుతున్నాయి. ఎవరి వ్యూహం బీహార్ ప్రజల హృదయాన్ని గెలుస్తుందో నవంబర్ 14న తేలనుంది. తిరుపతి జిల్లా పెన్నేపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ప్రైవేటు బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 22 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. ప్రమాదం బస్సు పూర్తిగా దగ్ధమైంది. Yeah.